నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ప్రొఫెసర్ నాగేశ్వర్ తిరుపతిలో కల్తీ లడ్డు అంశంపై స్పందించడం అయితే జరిగింది. ఇక మొదటి నుంచి కూడా ఈ ఘటన ఎప్పుడైతే చంద్రబాబు గారు బయట పెట్టారో అప్పటి నుంచి కూడా నాగేశ్వర్ ఒకటే ఆరోపణ చేస్తున్నారు. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అయితే మీరు ఎలా డిక్లేర్ చేస్తారు, ఎలా ఆరోపణలు చేస్తారు అని చెప్పి ఆయన ఒకటే అడుగుతున్నారు. అయితే దీనిపై ఇప్పటికే సిట్ కూడా వేయటం జరిగింది. ఇక మరి అంటే ఆరోపణలు తేల్చకుండా దీనిపై సిట్ వేసేటట్టయితే మరి ఎందుకు ఆరోపించారు అని చెప్పి ఇప్పుడైతే ఆయన అడుగుతున్న పరిస్థితి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ లడ్డు అంశం బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకటే అడుగుతున్నారు, ఎలాంటి ఆధారాలు లేకుండా భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయాన్ని మీరు ఎలా అంత తొందరపడి వ్యక్తపరుస్తారు? మీరు రాజకీయాల గురించి ఎన్ని ఆరోపణలైనా చేసుకోండి, కానీ ఇది భక్తులకు సంబంధించిన అంశం కదా అంటున్నారు. మొన్ననే ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఈ రోజు వచ్చేసరికి కూడా మీరు ఈ రోజు సిట్ దర్యాప్తు వేశారు, అంటే మీకు నిజాలు తెలియాల్సి ఉంది, తెలియకుండానే ఎట్లా మాట్లాడారు దీని గురించి అని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. సార్, అసలు దీనికి మీరేమైనా చెప్పగలుగుతారా? ఆయన మాట్లాడిన దానికి ఏం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పగలిగేది ఏముంటుందమ్మా, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడింది అంతకుముందు జగన్ మాట్లాడింది ఇదే కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడింది ఇదే కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ 3 రోజుల నుంచి చెప్తున్నాడు ఇదే విషయం అన్నారు మీరు మీ ఇంట్రడక్షన్లో. 3 రోజుల కిందట వైఎస్ ది గ్రేట్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇదే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి మాటలని ప్రొఫెసర్ నాగేశ్వర్ వినిపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అదే కరెక్ట్గా, అవే మాటల్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ తన నోటితో చెప్తున్నాడు. ఈయన బాధ ఏంటి అంటే, ప్రత్యేకంగా ఈయన బాధ ఏంటి అంటే, సిట్ నిర్ణయించారు కదా, మరి ఆల్రెడీ ఎలిగేషన్ ఎట్లా చేస్తారా అంటాడు. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ నిజంగా కూడా చాలా బాధ వేస్తుంది. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి, ఈయన తెలివితేటల గురించి ఇప్పటికే నేను చాలాసార్లు మాట్లాడాల్సి వచ్చింది. ఆయన కూడా చూసి ఉంటాడు, నేను చెప్పే పాయింట్లు ఆయన కూడా విని ఉంటాడు. అయినా సరే మరి కరెక్షన్ చేసుకోవట్లే. ఇప్పుడు ఎలిగేషన్ వచ్చింది, అది ఎలిగేషన్ ఎవరు చెప్పాడు ఎలిగేషన్ అని? ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అని నేను అంటాను. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అని నేను చాలా స్పష్టంగా ఒక జర్నలిస్ట్గా నేను చెప్తున్నా. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదో ప్రొఫెసర్గా పనిచేసి జర్నలిస్టుగా కన్వర్ట్ అయిన మనిషి, అంటే ఈజ్ ఎ కన్వర్టెడ్ జర్నలిస్ట్. బట్ ఐఎమ్ ఏ బోర్న్ జర్నలిస్ట్. కన్వర్టెడ్ జర్నలిస్ట్కిను బోర్న్ జర్నలిస్ట్కి కొంచెం తేడా ఉంటుంది. ఆ తేడా ప్రకారం చెప్తాను నేను. ఇప్పుడు అక్కడ నెయ్యి ట్యాంకర్లు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి టైంలోనే వచ్చినాయి ట్యాంకర్లు. వాడెవడో సాక్షిలో వాడెవడో ఉంటాడు, వాడు చెప్తాడు ట్యాంకర్ వచ్చింది, ట్యాంకరు అక్కడే టెస్ట్ చేశారు, అదేంటి ఇదేంటి, నువ్వు ఆ ట్యాంకర్తోటే నువ్వు లడ్డూలు చేసావు కదా, అంటే చంద్రబాబు నాయుడు కూడా దోషి కదా, చంద్రబాబు నాయుడే కదా ఆ లడ్డు కొవ్వు కలిసిన నూనెను లడ్డూల్లో వాడింది, దీన్ని శ్యామలరావు అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన చెప్పాడు కదా, ఆయనే చేయించాడు కదా, వెంటనే శ్యామలరావు రిజైన్ చేయాలి అని వాడెవడో హాఫ్ నాలెడ్జ్ తోటి ఆడు చెప్తాడు. ఇప్పుడు ఈ ఫుల్ నాలెడ్జ్ ఉన్నవాడు కూడా అదే చెప్తుంటే ఎవరితో చెప్పాలి, ఎట్లా చెప్పాలి? దరిద్రం ఏంటంటే వీళ్ళందరూ హిందువులు, జగన్మోహన్ రెడ్డి అంటే క్రిస్టియను, ఏదైనా మాట్లాడతాడు వదిలేయచ్చు. వీళ్ళ కామెంట్లని ఎట్లా చూడాలి? ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి అంటే, ఈవో శ్యామలరావు ఆయన చూశాడు ఈ లడ్డు ఏంటి మరి ఇంత నాసిరకంగా ఉంటున్నది, అవతలేమో ముఖ్యమంత్రి వెళ్తూ ఈయన్ని పెట్టి, అంటే దర్శనానికి వచ్చి వెళ్తూ తిరుమలని ప్రక్షాళన చేస్తాను అని చెప్పాడు. అమరావతి వచ్చేసిన తర్వాత శ్యామలరావుని ఈవోగా పెట్టి చెప్పాడు, మీరు ఫ్రీగా పనిచేయండి, తిరుమలని అయితే ప్రక్షాళన చేయండి అని ఆయనకి ఇచ్చిన టాస్క్ అదొక్కటే. తిరుమలని ప్రక్షాళన చేయండి అన్న టాస్క్ ఇచ్చాడు. ఓకే, ఆ టాస్క్ ప్రకారం ఆయన చేస్తూ లడ్డు ఎందుకు ఇంత నాసిరకంగా ఉంటున్నది అని ఆయన చూసి రకరకాలుగా చూడటం మొదలు పెడితే ఈ నెయ్యి మీద డౌట్ వచ్చింది. నెయ్యి మీద డౌట్ వచ్చినప్పుడు
దాని శాంపుల్స్ తీసి పంపించాడు. అందులో యానిమల్ ఫ్యాట్ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే శ్యామలరావు యానిమల్ ఫ్యాట్ ఉన్నది అని చెప్పలేదంటారు. ముందర చెప్పలేదు, తర్వాత చెప్పాడు అంటారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా మరి. చెప్పిన చంద్రబాబు నాయుడేమో భక్తుల మత విశ్వాసాలను దెబ్బతీశాడు చంద్రబాబు నాయుడు అంటారు వీళ్ళే అనేది. శ్యామలరావు ఏమో చెప్పలేదంటారు. శ్యామలరావు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాడు. ఇంకో మాట కూడా చంద్రబాబు భయపెట్టి శ్యామలరావుతో చెప్పించారు అని కూడా అంటున్నారు. చెప్పిస్తారు. ఇదేమన్నా ఇప్పుడు నెయ్యిలో స్వామివారికి చెందాల్సిన పవిత్రమైన నెయ్యిలో పంది కొవ్వు కలిపిన మాఫియాకి సంబంధించిన వ్యక్తులు కాదు కదా చంద్రబాబు, శ్యామలరావు. వీళ్ళందరూ ఏదో వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడదాం అనుకుంటున్న వాళ్ళు కదా. అట్లా శ్యామలరావు ఆయన దగ్గర నుంచి అవన్నీ వచ్చిన తర్వాత ఇందులో ఈ కల్తీ ఉందిలేండి, వనస్పతి అవన్నీ కలిపారు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్లు అవన్నీ వచ్చిన తర్వాత అందులో యానిమల్ ఫ్యాట్ అవన్నీ కూడా చూసిన తర్వాత ఏం చేస్తాడు జనరల్గా ఈవో ఎవరైనా సరే ఏం చేస్తాడు, ముఖ్యమంత్రి పంపిస్తాడు. అయ్యా దీన్ని ఏం చేయాలి చెప్పండి, ఇందులో పందికొవ్వు కలిసి ఉన్నది, ఏం చేద్దాము అని అడుగుతాడు. మరి నీకేటా తెలిసిందయ్యా అని అడుగుతారు. జనరల్గా సీఎం ఏమడుగుతాడు అంటే బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే. బాధ్యత లేని ముఖ్యమంత్రి అనుకో, కల్పించింది నేనే లేవా పో, నువ్వు నీ పని నువ్వు చేసుకో అంటాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి లాగా. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, చూసి నిజమా అయ్యో మరి ఇట్లా జరిగితే ఎట్ట ముందర ఇమ్మీడియట్గా కోర్స్ కరెక్షన్ చేసేయండి, ఇమ్మీడియట్గా ఆ స్టాక్స్ అంతా అవన్నీ తీసేసేయండి, మీరు ఇమ్మీడియట్గా మీరు నందిని నుంచి నెయ్యి తెప్పించండి, వాళ్ళ కాంట్రాక్ట్ ఉందా అయిపోయిందంటే అయిపోయిందండి, వెంటనే తెప్పించండి, వాళ్ళు ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు తీసుకొని స్వామివారి పవిత్రత మనం కాపాడాలని చెప్పి మొత్తం అక్కడ కరెక్షన్ చేసేసి ఆ సిస్టంలో కరెక్షన్ చేసిన తర్వాత ఇదంతా ప్రాసెస్ జరిగింది. ఇది ప్రభుత్వ బాధ్యత గల ముఖ్యమంత్రి చేసే పని ఇది, బాధ్యత గల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసే పని ఇది. అంటే ముందర స్వామివారి పవిత్రతని కాపాడటం అనేది ప్రధాన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించిన తర్వాత దీన్ని ఇప్పుడు అదంతా జరిగింది. ఇదే మీరు TV5 మూర్తి డిబేట్లు చూసి ఉంటారు. TV5 మూర్తి దగ్గరికి ఇది ఎప్పుడో వచ్చింది, ఆయనే చెప్పాడు ఆ విషయాన్ని. నా దగ్గరికి ఇది ఎప్పుడో వచ్చిందండి, కానీ నేను ఇది చెప్పచ్చా చెప్పకూడదా, చెబితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయేమో, నాకు ఏం చేయాలో అర్థం కాక నేను ఆ రిపోర్ట్ని నేను దగ్గర పెట్టుకొని గప్చిప్పున లోన మదన పడుతూ కూర్చున్నాను అని చెప్పి TV5 మూర్తి చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఏంటి, TV5 మూర్తి అంత ఆలోచించినప్పుడు మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంత ఆలోచించాలి, బాధ్యత గల ముఖ్యమంత్రి ఎంత ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించారు కాబట్టే మొత్తం అక్కడ సిస్టమ్ని కరెక్షన్ చేసిన తర్వాత అది కూడా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు చెప్పలేదు, వైసీపీ ఇన్ని ఘోరాలు చేస్తుందయ్యా, ఇన్ని అన్యాయాలు చేస్తున్నది, ఉదాహరణకి చూడండి ఇట్లా నెయ్యిలో పందికొవ్వు కలిపారు అని ఎవరితో చెప్పాడు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పలేదు, అంత బాధ్యత లేకుండా కాదు. మొత్తం కూటమి ఎమ్మెల్యేలందరూ ఉన్నప్పుడు ఆ సందర్భంగా ఆయన చెప్పాడు. అంటే చెప్పకుండా దాచిపెట్టాలా. దానికి సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ చాలా చాలా గొప్పగా చెప్పారు. ఆయన ఏం చెప్పాడు అంటే ఇట్లా పొరపాటు జరిగింది అని భక్తులకి చెప్పకపోవటం అపచారం అన్నాడు. భక్తులకి ఖచ్చితంగా అపచారం జరిగింది అన్న విషయాన్ని చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఇది శాస్త్రము అని చెప్పి మాడుగుల నాగఫణి శర్మ చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పాడు. అదే చేసింది చంద్రబాబు నాయుడు, చేసింది అదే, అంటే శాస్త్ర సమ్మతం. ఆ తర్వాత ఏం చేశాడు, మొత్తం ఆగమ శాస్త్ర పండితులందరినీ కూర్చోబెట్టుకొని అయ్యా ఇట్లా జరిగింది, గత ప్రభుత్వం పందికొవ్వు కలిపింది, మరి దానికి ప్రక్షాళన మనం ఏం చేద్దాము అంటే వాళ్ళు కొన్ని
ఆగమ శాస్త్ర ప్రకారం వాళ్ళు కొన్ని సజెస్ట్ చేశారు. అవన్నీ ఆ క్రతువంతా విజయవంతంగా పూర్తి చేశారు. ఇది ఒకవైపు శాస్త్ర ప్రకారం ఇది ఒకవైపు జరుగుతూ ఉండగా, ఇంకొక వైపు ఏం జరిగింది, ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. దేని ప్రకారం ప్రూవ్ అయింది? ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ప్రూవ్ అయింది. ఇప్పుడు ఇది ఎవరు చేశారు, ఇది ఎట్లా జరిగింది అనేది తేలాలి కదా, అందుకు సిట్టేశారు. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరికి అసలు మళ్ళీ చెప్పాల్సి వస్తున్నది, ఇతనికి కనీస జ్ఞానం కూడా లేదు. అసలు అంత చిన్న లాజిక్ కూడా కాదు, నార్మల్ పీపుల్కి కూడా తెలిసే విషయం ఆయనకి తెలియకే డిబేట్లో అదే చెప్తున్నా, అదే నా బాధ అదే. ఇప్పుడు సిట్టు ముందరే అంటే నేరం జరగకముందరే సిట్టేస్తారా? నేరం జరిగింది, ఆ జరిగిందని తెలిసిన తర్వాత దీన్ని ఏమంటారంటే ప్రైమా ఫైసి అంటారు. అంటే ప్రాథమిక సమాచారం, అక్కడ నేరం జరిగింది అన్న ప్రాథమిక సమాచారం మనకు వచ్చిన తర్వాత దాని మీద ఈ నేరం ఎవరు చేశారు, ఈ నేరం ఎలా జరిగింది అనేది కనుక్కోవటానికి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంలో ఇంకొకటి ఏంటంటే అంబటి రాంబాబు కూడా ఇదే చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిందే ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిందే అంబటి రాంబాబు చెప్పాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇదంతా ఎంత తిరుమల శ్రీవారి నెయ్యిలో కొవ్వు కలిపిన మాఫియా ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నదో మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి నోటి మాటలే ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తుంటాడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పింది విని తెలకపల్లి రవి చెప్తుంటాడు, ప్రొఫెసర్ నాగేశ్వరు తెలకపల్లి రవి చెప్పిన దాని మీద కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షిలో డిబేట్లు పెడుతుంటాడు. ఇవన్నీ కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇంకొక వైపు ఐవైఆర్ కృష్ణారావు తోటి మీటింగ్ ఇది పెట్టిస్తారు, ఆయన బిట్లు కట్ చేసి ఈ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంటుంది. ఈ మొత్తం ఇదంతా జరిగిన తర్వాత అంబటి రాంబాబు వచ్చి అంబటి రాంబాబు అవేవన్నీ చేసి క్రోడీకరించి సిట్టు ఎందుకు వేశారు అని చెప్తాడు. అంటే ఇప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఈయన ఉద్దేశం ఏంటంటారు సార్? అసలు చంద్రబాబు గారు ఆ విషయాన్ని బయటపెట్టడం ఈయనకి ఇష్టం లేదంటారా, లేకపోతే దానిపైన విచారణ జరగడం ఇష్టం లేదంటారా? జగన్కి దెబ్బ తగలటం ఇష్టం లేదు, జగన్కి దెబ్బ తగలటం ఇష్టం భరించలేకపోతున్నాడు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇప్పుడు సిట్టే నేరం జరిగింది అన్న అనుమానం వచ్చింది, నేరం జరిగింది అని నిర్ధారణ ఇప్పుడు ల్యాబ్ టెస్టులతో వచ్చింది. నేరం జరిగింది, మరి అది ఎవరు చేశారో కనుక్కోవాలి కదా, ఎవరు చేశారో కనుక్కోవటానికి సిట్ వేశారు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం. అందులో ఒకే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అదొక బృందం ఉంటుంది. ఈ బృందం అంతా కలిసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి దీని ప్రొసీజర్ ఏంటి, ఎక్కడ డీవియేట్ అయ్యారు, టెండర్ ఎట్లా ఫ్లోట్ చేశారు, టెండర్లో ఉన్న లోపాలని ఏ విధంగా, అంటే టెండర్లో లోపాలు బొక్కలు పెట్టి వీళ్ళే బొక్కలు పెట్టి ఆ బొక్కలను ఉపయోగించుకొని ఈ కంపెనీలకు ఎట్లా ఇచ్చారు, దీనివల్ల ఏదైనా డబ్బులు చేతులు మారినాయా, ఇవన్నీ ఎవరు పరిశోధిస్తారు? ప్రొఫెసర్ నాగేశ్వర్. నువ్వు చేస్తావా? చేస్తానంటే చెప్పు, నిన్ను తెలకపల్లి రవిని కొమ్మినేని శ్రీనివాసరావుని వీళ్ళందరినీ ఒక కమిటీగా పెడదాం. నేను చెప్తా గవర్నమెంట్కి, నేను లెటర్ రాస్తా, నేను కూడా లెటర్ రాసి ఏముంది పబ్లిక్ లెటర్ రాయొచ్చు కదా. మీరు ముగ్గురు కలిసి ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ అని ఇచ్చేస్తారు. మరి మీలాంటి వాళ్ళు కాదు కదా కావాల్సింది, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ ఇన్వెస్టిగేట్ చేయడానికి సిట్ వేశారు. సిట్ రేపు ఏం చేస్తుంది, కేసు దర్యాప్తు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. ఎవరి మీద చేస్తుంది? ఎవడైతే బాధ్యుడు ఉంటాడో వాడి మీద చేస్తుంది. ఆ తర్వాత కేసు మొత్తం ఫర్దర్గా వాళ్ళని అరెస్ట్ చేసో లేకపోతే వాళ్ళని నోటీసులు ఇచ్చో వాళ్ళని పిలిపించో వాళ్ళ దగ్గరికి వీళ్ళెళ్ళో మొత్తం ఆధారాలు సేకరించి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తుంది. ఇది ప్రాసెస్ నాగేశ్వర్, నీకు కూడా తెలుసు.
అండ్ ఇంకోటి సార్, ఆయన మాట్లాడిన మాటల్లో ఇంకొక మాట కూడా నాకు అర్థం కాలేదు. అంటే రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్నైనా చేసుకోండి, భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి ఇట్లా తొందరపడి బయటపెట్టొద్దని అన్నారు. అంటే ఆయన అన్న మాటల ద్వారానే మనం అనుకుంటే రాజకీయ ఆరోపణలు ఎన్ని చేసుకున్నా వాటికి సాక్ష్యాలు ఉండవు. కానీ బాబు గారు బయటపెట్టిన దాంట్లో సాక్ష్యం క్లియర్గా కనిపిస్తుంది. ల్యాబ్ రిపోర్ట్లో ఉంది కదమ్మా, లార్డ్ కలిపారు. లార్డ్ అంటే ఏంటి? పంది కొవ్వు. దాని పర్సంటేజ్ ఎంత ఉందో లిమిట్స్ కన్నా ఎక్కువ ఉంది, కనిపించింది అందులో. అది కనిపించటమే కాకుండా మీకు జగన్మోహన్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, నిన్నగాక మొన్న బయటకు వచ్చి చెప్పిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ, ఈ తిరుపతి బిడ్డ అని చెప్పుకునే రోజారెడ్డి కానీ మేము కలపలేదు అని ఎక్కడన్నా చెప్పారమ్మా? లాజిక్ చెప్తున్నారు తప్ప మేము కలపలేదు అని చెప్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు? బోర్డులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారుగా, మరి వాళ్ళు చూడలేదు అంటున్నాడు. అంతే తప్ప మేము కలపలేదు, వెంకటేశ్వర స్వామి వారికి మేము అవమానం చెయ్యలేదు, అన్యాయం చెయ్యలేదు అని స్పష్టంగా ఇప్పటి వరకు ఏ వైసీపీ నాయకుడన్నా చెప్పాడా? చెప్పలే. ఎక్కడ చెప్పరు వాళ్ళు. అది చెప్పకుండా నువ్వు రకరకాలుగా నువ్వు మాట్లాడితే, నువ్వు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ వచ్చి సిట్టు వేయక ముందరే మరి కల్తీ జరిగినట్టు నీకెట తెలుసు అంటే, కల్తీ జరిగిందని తెలుసు కాబట్టి సిట్ వేశారు నాగేశ్వర్. కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్లో తెలుస్తుంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలీదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆ కల్తీ ఎవడు చేశారో కనుక్కుంటారు. అర్థమైందా? నీకు అర్థం కాదులే, ఎందుకంటే నీకు మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్ని పలుకుతున్నావు కాబట్టి నీకు ఎట్లా అర్థమవుతుంది? కాదు. ఇక్కడ సిట్టి వేసింది ఎందుకంటే నేరం ఎలా జరిగిందో కనుక్కొని దాని మీద కేసు ఫైల్ చేయడానికి. అది ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ కూడా, ఈ మేధావులందరూ కూడా ఇప్పుడు ఈ సమస్య మొత్తాన్ని బీజేపీ వైపు తిప్పటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు తెలుగుదేశం మీదకి, చంద్రబాబు నాయుడు మీదకి తిప్పటానికి విశ్వ ప్రయత్నం చేశారు. కుదరటల్లా. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు తన పట్టు వదలటల్లా. మొత్తం అంతా బయట పెడుతూ ఉన్నాడు. దాంతో ఏం చేస్తున్నారు? ఈ మొత్తాన్ని బీజేపీ వైపు తిప్పుతున్నారు. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, తెలకపల్లి రవి కానీ, ఈ మేధావులు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఈ సమస్యని బీజేపీ వైపు నెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఐడియా అది. జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియా ఇచ్చాడు. బీజేపీ మెంబర్లు 3 ఉన్నారు అందులో. మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నాకి ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు అప్పుడు బయట పెట్టలేదని చెప్పి ఆయన అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి క్లూ ఇస్తాడు, ఈ మేధావులందరూ నాట్యం చేస్తారు. అది ఇక్కడ జరుగుతున్నది. అందుకని భక్తుల మనోభావాలని దెబ్బతీసింది ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వరు, తెలకపల్లి రవి, సాక్షి మీడియా. వీళ్ళు భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు. సిట్టిప్పుడు ఎందుకు వేశారు? సిట్టిప్పుడు కాదు, ఎప్పుడు వేస్తారు? ముందరే సిట్టి వేస్తారు. ఎట్లా వేస్తారు సిట్టు? ఆధారం ఉంటే కదా. ఆధారం వచ్చింది కదా, ల్యాబ్ రిపోర్ట్ ఆధారం. ఆ ఆధారాన్ని పట్టుకొని సిట్ వేశారు. రేపొద్దున సిట్ ఛార్జ్షీట్ పెడుతుంది, ఎఫ్ఐఆర్ పెడుతుంది, తర్వాత కేసు దర్యాప్తు చేసిన తర్వాత ఛార్జ్షీట్ పెడుతుంది. అందులో మొత్తం ఉంటాయి. ఈ లోపల అరెస్టులు జరుగుతాయి. తొందరపడద్దు ప్రొఫెసర్ నాగేశ్వర్, తొందరపడద్దు. ఇప్పుడు ఇంకా అప్పుడేమైంది, ఇంకా ముందరుంది. అందుకని ఈ లోపల ఏంటి, బీజేపీ మీదకి నెట్టేద్దాం. బీజేపీ సభ్యులు 3 ఉంటే వాళ్ళు వెళ్ళి నెయ్యి తూకం వేస్తారా, లేకపోతే నెయ్యిలో ఉన్న ఇది ఇంగ్రీడియంట్స్ ఏంటని పరిశోధిస్తారా? బోర్డు సభ్యులు ఏం చేస్తారో తెలీదా నీకు? బోర్డు సభ్యులు ఏం చేస్తారు? బోర్డులు రాజకీయ పునరావాస కేంద్రంగా మారకూడదు అని చెప్పి ఇప్పుడు పెద్ద లెక్చర్ ఇస్తున్నాడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్. జగన్మోహన్ రెడ్డి 72 మందితోటి దాన్ని జంబో ఇది చేసినప్పుడు మాట్లాడలేదు నాగేశ్వర్. ఎందుకు మాట్లాడలే? భయమా? భక్తా? ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డుని 72 మందితోనో 68 మందితోనో నింపాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అడిగావా? నాకు తెలియదు. మళ్ళీ ఆ వీడియో ఉంటే ఒకసారి పెట్టు, నేను కూడా చూస్తా. అంటే రాజకీయ పునరావాస కేంద్రంగా చేయకూడదు. ఇప్పుడు వచ్చి ప్రతి వాడు నీతులు చెప్పేవాడే. జగన్మోహన్ రెడ్డి సమయంలో మాట్లాడటానికి వణికి భయపడి చచ్చారు.
ఇప్పుడు వచ్చి ప్రతివాడు సలహా చెప్తాడు. రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. రాజకీయ పునరావాస కేంద్రంగా ఇప్పుడు మారిందా? జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి రాజకీయ నాయకుడు కదా, కరుణాకర్ రెడ్డి రాజకీయ నాయకుడు కదా. అప్పుడేమైంది? ఎందుకు మాట్లాడలా? నోరెందుకు పెగల్లా? మళ్ళీ ఇవన్నీ అడిగామనుకో, మీరు భక్తుల మనోభావాలని దెబ్బతీస్తున్నారు సత్యమూర్తి గారు అంటారు. భక్తుల మనోభావాలని నేను కాదు దెబ్బతీస్తున్నది. పంది కొవ్వు రేటు 1400, నెయ్యి రేటు 300, అందులో మేము పంది కొవ్వు నెట్ట కలుపుతామన్నాడే, వాడు భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నది. పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఆ మాట అన్నాడు కదా. ప్రొఫెసర్ నాగేశ్వరు ఒక్క మాట అన్న పొన్నవల్ సుధాకర్ రెడ్డి మీద మాట్లాడాడు. మీరు ఏమన్నా విన్నారా? నేనైతే వినలేదు. ఈ మేధావులందరూ, ఈ వామపక్ష మేధావులు పొన్నవల్ సుధాకర్ రెడ్డి అంత మాట అన్నప్పుడు, అతను వైసీపీ నాయకుడు కదా, నల్లకోట వేసుకొని కోర్టు ప్రాంగణంలో అంత పచ్చి అబద్ధాలు. పందికొవ్వు రేట్ ఎంత? 140 రూపాయలు. అతనికి లెక్క వేయటం చేతకాక 1400 అని చెప్పాడు. కలకత్తా మార్కెట్లో పంది కొవ్వు 140 రూపాయలకు దొరుకుతుంది. ఇది అంటే లెక్కలు వేయటం చేయాలి కదా. ఓ సున్నాగా ఎక్కువ కలిపా పర్లేదండి, ఓ సున్నా కలిపి చూద్దాం. మన సైన్యం ఉంది కదా, మన సైకో సైన్యం ఉంది. నేను చెప్పిన మాటల్ని, నేను అబద్ధాలు చెబితే వాటిని మొత్తం ట్రోల్ చేసుకుంటారు అని చెప్పి వాంటెడ్గా పంది కొవ్వుట, గోల్డుట, ఈ పవిత్రమైన ఆవు నెయ్యిట, రాగిట, అసలు ఇంకొక మతం మీద ఇట్లా మాట్లాడితే అసలు ఈ పాటికి చాలా రకరకాలుగా జరిగి ఉండేది. వీళ్ళందరి నమ్మకం ఏంటంటే హిందువులు ఏమీ చెయ్యలేరు, హిందువులు సంఘటితంగా ఉండరు, హిందువులలో రాజకీయ ప్రాధాన్యతలు ఎక్కువ ఉంటాయి, అందుకని హిందువులందరూ కలిసి తిరగబడలేరు అన్న ఒకే ఒక దీంతో ఆ భావన మనసులో పెట్టుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇదే వేరే మతం మీద ఇటువంటి కామెంట్లు చేసినట్టయితే ఈ పాటికి చీల్చి చెండాడి ఉండేవాళ్ళు. వాళ్ళ అదృష్టం, వాళ్ళు హిందువుల మీదే ఇటువంటివి చేస్తున్నారు కుట్రలు. కానీ ఏంటి అంటే హిందూ ధర్మానికి కూడా, హిందూ ధర్మంలో కూడా ఎంత సహనం ఉంటుందో అంత తిరుగుబాటు కూడా ఉంటుంది. ఆ తిరుగుబాటుని ఇప్పుడు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డే చూస్తున్నాడు. అందుకనే ఈ పేటీఎం బ్యాచ్నంతా దించుతున్నాడు. కలకత్తా దాకా కూడా పోకర్లా. హైదరాబాద్ మార్కెట్లో పంది కొవ్వు 340 రూపాయల కిలో, బెంగళూరులో 250 రూపాయలే, పూనా మార్కెట్లో 200 రూపాయలే. ఇక్కడి నుంచి కొనుక్కొని పోతే ఇంకా ఈజీగానే ఉంటుంది. కలకత్తా దాకా కూడా పోకర్లా, ఛార్జీలు కూడా మిగులుతాయి. దీన్ని పట్టుకొని 1400, 1500, అది గోల్డు, దాన్ని తెచ్చి ఇందులో కలుపుతారా అని చెప్తాడు ఆ పొన్నవల్ సుధాకర్ రెడ్డి. అసలు అతను అడ్వకేట్ ఎట్లా అయ్యాడో, ఆయన తీసుకొచ్చి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఎట్లా పెట్టాడో ఈ జగన్మోహన్ రెడ్డి ఏమీ అర్థం కాదు. నీకు పందికొవ్వు ఇంత చీపులో దొరుకుతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి నెయ్యిలో ఎలా కలుపుతారు? నెయ్యి 320 రూపాయల కిలో, పందికొవ్వు 1400 రూపాయలు అంటాడు. ఇప్పుడు చదివి వినిపించే కదా. హైదరాబాద్ మార్కెట్లో కూడా దొరుకుతుంది, ఇంకా చాలా చీపుగా కూడా దొరుకుతుంది. కలకత్తా మార్కెట్లో ఈరోజు రేటు 140 రూపాయలు. బల్క్లో కొంటానంటే వాళ్ళు 20 రూపాయలకు 30 రూపాయలకు కూడా ఇస్తారు. ఎందుకంటే అంత పందికొవ్వు కన్జంప్షన్ జరగదు కదా ఇండియాలో. అందుకని ఈ పొన్నవల్ సుధాకర్ రెడ్డి కనీసం రేట్లు తెలుసుకొని మాట్లాడాలి. రేట్ తెలుసుకొని కాదు, కావాలనే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళకి మెటీరియల్ ఇవ్వాలి కదా. అందుకని అతను అట్లా మాట్లాడాడు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.